అమ్మ పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటరమణ. వెంకటరమణ. ఏ ఊరు మీదే? బోనకల్ దగ్గర నారాయణపురం. ఏది ఖమ్మం దగ్గర? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్నారా? ఇక్కడే కొబ్బరి బండలు ఉంటున్నాం. జవహర్ నగర్లో ఉంటాం. పెద్దమ్మ ఏం లేదు, మరి ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ ఆవిడ భారీ నిలబడ్డది. మరి ఏంటి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆయనే కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని? కంపల్సరీ కొంచెం అభిమానం ఉండేవాళ్ళు వేస్తారు కదా. అంతేనా? నువ్వెట్లున్నావు? నువ్వు కూడా ఆయన మీద అభిమానం? నేనే అభిమానమే. ఎందుకని? కాకపోతే మా ఆయనకు పింఛన్లు ఎత్తండు కదా, 4,000 ఎత్తనండు, 4,000 ఎత్తండు. ఆయన రేవంత్ రెడ్డి 6,000 ఎత్తనండు, ఇయ్యలేదు. అది ఆయన ఇచ్చే 4,000 అంతే. మాకేమీ లేదు. ఆయనే రావాలనుకుంటున్నాం, కేసీఆర్ రావాలనుకుంటున్నాం. లేడీ కదా, మరి గెలుస్తుందా? గెలిచేది పక్క. మరి 6 గ్యారెంటీలు అన్నారు, వస్తున్నాయి మీకు? మాకేమీ రావట్లేదు. 6 గ్యారెంటీలు ఏమి లేదు. రేవంత్ రెడ్డి 2,500 ఎత్తున్నాడు లేడీస్ కి, అది లేదు. 1000 రూపాయలు లేదు, 500 లేదు, ఏది లేదు. బస్ ఫ్రీ ఒకటి చేసిండు. బస్ ఫ్రీ చేసిన కానీ మేము పోలేదు. ట్రైన్ కి ఎడెక్కితే ఆడ 100 రూపాయలు మాకు, అంతే. గ్యాస్ రావట్లేదా? గ్యాస్ రావట్లేదు. అదే 850, 950. లేదు లేదు, మాకు ఆంధ్రాకి వెళ్ళేమో కానీ అది 850, 950 అయింది. ఫ్రీ అన్నారు కానీ అది అంతే అయింది, అంతే. మాకేం లేదండి, మాకే ఎప్పుడు పైకి రాలే, మేము రూపాయి తినలే వాళ్ళకి, అంతే. లోన్లు ఇచ్చి, డ్వాక్రా లోన్లు ఇచ్చింది. వచ్చింది పక్క టీఆర్ఎస్ వచ్చింది పక్క, మరి అనుకుంటున్నాం. అంతేలే, అవును, రావాలనుకుంటున్నాం, అంతే.